హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఎగ్జోజీనస్ యాంటీజెన్ ప్రాసెసింగ్ లేదంటే ఎండోసైటిక్ పాత్వే. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఇమ్యూనాలజీ. ఓకే, అన్ని బిఎస్సి కావచ్చు, ఎంఎస్సి కావచ్చు, దేంట్లో అయినా చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ యొక్క రెండు పాత్వేస్ ఉన్నాయి. ఎగ్జోజీనస్ పాత్వే అండ్ ఎండోజీనస్ పాత్వే అనేసి రెండు పాత్వేస్ ఉన్నాయి. ఓకే, ఏంటి ఆ పాత్వేస్ అనేది ఆల్రెడీ నేను ఫస్ట్ దీనికన్నా ముందు ఒక వీడియోలో ఫస్ట్ పాత్వే అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఎండోజీనస్ యాంటీజెన్ ప్రాసెసింగ్ లేదంటే సైటోసాలిక్ పాత్వే అనేసి చెప్పినాను. ఓకే, అది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా చూసి తర్వాత ఈ వీడియో చూస్తే మీకు మంచి క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, బెటర్ టు అంటే అండర్స్టాండింగ్ కోసం బెటర్ గా ఉంటుంది అనమాట. ఇక్కడ విషయం ఏంటి అంటే నేను ఈ క్లాస్ లో కూడా బ్రీఫ్ గా లాస్ట్ క్లాస్ లో ఏం జరిగింది ప్రీవియస్ గా దానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇక్కడ చెప్తాను. ఓకే, నా క్లాస్ లో ప్రతి క్లాస్ లో కూడా బేసిక్స్ అనేటివి ఖచ్చితంగా చెప్తాను. దాంతో పాటు ప్రీవియస్ గా ఏం చెప్పారనేది కూడా లైట్ గా అలా టచ్ చేసి వదులుతాను. కాబట్టి మీకు ఈజీ కాన్సెప్ట్స్ అనేటివి కంటిన్యూషన్ అనేది అలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే, అదే విధంగా చూడండి, నేను మన ఛానల్ కి సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్స్ తర్వాత ఇలాంటి లెసన్స్ కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. రీసెంట్ గా ఆ ఛానల్ ని క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి మన ఫ్రెండ్స్ అందరూ అండ్ మీరు కూడా ఏం చేస్తారు అంటే ఆ ఛానల్ ని లాగిన్ అయ్యేసేసి హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో అంటే టెలిగ్రామ్ లోకి వెళ్ళేసి హెచ్ఎస్ఆర్ బయో ఇన్ఫో అనేసి మీరు కానీ టైప్ చేశారంటే మన లోగోతో పాటు మన ఛానల్ నేమ్ వస్తుంది. అక్కడికి వెళ్ళేసి జాయిన్ అయిపోండి. మనకు సంబంధించినటువంటి అన్ని ఇన్ఫర్మేషన్ దానిలో ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ బెనిఫిట్ పొందే ఛాయిస్ అనేది ఉంటుంది. కొన్నిసార్లు మనకు నోటిఫికేషన్స్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఎవ్రీ టైం ఇక్కడ ఏమవుతుంది అంటే నేను ఏది అప్లోడ్ చేసినా దానిలో ఉంటుంది. కాబట్టి మీకు ఈజీ యాక్సెస్ అనేది ఉంటుంది. ఎక్కువగా బెనిఫిట్స్ అనేది లబ్ధి పొందుతారు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మనం ఇమ్యునాలజీ చదువుతున్నాం. ఇమ్యునాలజీ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీజెన్ ప్రాసెసింగ్ గురించి చదువుతున్నాం. యాంటీజెన్ ప్రాసెసింగ్ అంటే యాంటీజెన్స్ నథింగ్ బట్ ఏంటి, ఐదర్ మన సెల్ లోపల ఇంటర్నల్ గా ఏర్పడినటువంటి ఇమ్మెచ్యూర్ లేదంటే ఇంప్రాపర్ ప్రోటీన్స్ కావచ్చు, లేదంటే అవుట్ సైడ్ నుండి సెల్ లోపలికి వచ్చేటటువంటి యాంటీజెన్స్ నథింగ్ బట్ ఏంటంటే వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఎనీ డిసీజ్ కాజింగ్ ఏజెంట్. ఇది క్లారిటీ ఉండాలి. ఓకే, అయితే ఒకసారి చూడండి, ఇక్కడ ఎగ్జోజీనస్ యాంటీజెన్ అంటున్నాం. యాంటీజెన్ అనేది ఎగ్జోజీనస్ గా ఉంటుంది. అంటే ఎగ్జో మీన్స్ అవుట్ సైడ్ ఆఫ్ సెల్ కి యాంటీజెన్ ఉంటుంది. అలాంటి యాంటీజెన్ ని ఇన్సైడ్ కు తెచ్చుకొని, అవుట్ సైడ్ ఉన్నటువంటి యాంటీజెన్ ని ఇన్సైడ్ కు తెచ్చుకునేసేసి ఏం చేయాలి అంటే చాలా జాగ్రత్తగా వినాలి. అవుట్ సైడ్ ఉన్నటువంటి యాంటీజెన్ ని ఇన్సైడ్ కు తెచ్చుకునేసేసి ఈ విధంగా అవుట్ సైడ్ ఉన్నటువంటి యాంటీజెన్ ని ఇన్సైడ్ కు తెచ్చుకునేసేసి ఓకే, ఇన్సైడ్ తెచ్చుకునేసి దాంతో పాటు ఈ ఇన్సైడ్ తెచ్చుకున్నటువంటి యాంటీజెన్ ని ప్రాసెస్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి ఆ ముక్కల్ని ఇదే సెల్ యొక్క సర్ఫేస్ మీద ఎంహెచ్సి క్లాస్ 2 మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే ఎక్స్పోజ్ చేస్తాయి. ఎంహెచ్సి క్లాస్ 2 మాలిక్యూల్స్ ఎక్స్పోజ్ చేస్తాయి. ఈ మొత్తం కాన్సెప్ట్ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టేజ్ వచ్చేసి యాంటీజెన్ లోపలికి రావడం, లోపలికి వచ్చినటువంటి యాంటీజెన్ ప్రాసెస్ అవ్వడం. ఇది ఒక ప్రొసీజర్, ఇది ఒక స్టేజ్ లో జరిగేటటువంటి ప్రొసీజర్. రెండో స్టేజ్ ఏంటంటే ఇక్కడ ఎంఎస్సి అనేది ఏంటంటే ఆల్ఫా 2 బీటా 2 అనే సబ్ యూనిట్స్ తో ఏర్పడి ఉంటుంది. ఆ సబ్ యూనిట్స్ ఏ విధంగా ఏర్పడతాయి, ఆ సబ్ యూనిట్స్ అనేది అన్ని కలిసేసి సబ్ యూనిట్స్ ఏ విధంగా ఏర్పడతాయి, ఎంఎస్సి క్లాస్ 2 అనేది ఎక్కడ ఏర్పడుతుంది, ఎంఎస్సి క్లాస్ 2 అనేది ఎక్కడ ఏర్పడుతుంది, ఆ ఎంఎస్సి క్లాస్ 2 అనేది ఈ యాంటీజెన్ ను ఏ రీజియన్ లోపల అటాచ్ అవుతుంది, ఆ తర్వాత ఈ యాంటీజెన్స్ అనేటివి ఎంఎస్సి 2 కు బైండ్ అయిన తర్వాత అది ఈ విధంగా బయటకు వచ్చి ఎంఎస్సి క్లాస్ 2 మీద ఎక్స్పోజ్ చేస్తుంది. ఎవరికి ఎక్స్పోజ్ చేస్తుంది అంటే నార్మల్ గా చూడండి, టీ హెల్పర్ సెల్ కి ఎక్స్పోజ్ చేస్తుంది. ఈ టీ హెల్పర్ సెల్ మీద CD4 రిసెప్టార్ ఉంటుంది. టీ హెల్పర్ సెల్ మీద CD4 రిసెప్టార్ ఉంటే ఆ CD4 రిసెప్టార్ ఎంఎస్సి క్లాస్ 2 ఆఫ్ ఇన్ఫెక్టెడ్ సెల్ ఏదైతే ఉంటుందో ఆ సెల్ మీద ఉన్నటువంటి ఎంఎస్సి క్లాస్ 2 ని రికగ్నైజ్ చేస్తుంది. టీ హెల్పర్ సెల్ మీద ఉన్నటువంటి TCR, దీని గురించి డీటెయిల్ గా చెప్తాను, నో వరీస్. TCR వచ్చేసేసి ఇక్కడ ఉన్నటువంటి యాంటీజెన్ ని ఏం చేస్తుంది అంటే
నార్మల్ గా రికగ్నైజ్ చేసేసి తర్వాత ప్రొసీజర్ జరిగేసి ఈ సెల్ అనేది చంపబడుతుంది. మొత్తం ఈ సెల్ చంపబడుతుంది. లేదంటే ఇలాంటి వైరసెస్ ఎక్కడైతే ఉంటాయో ఆ వైరసెస్ ని చంపేస్తాయి. ఎలా చంపేస్తాయి అనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మనము అబ్జర్వ్ చేస్తాం. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, 2 ప్రాసెస్ జరుగుతాయి. ప్రాసెస్ 1 వచ్చేసి యాంటీజెన్ ప్రాసెసింగ్. ఓకే, ప్రాసెస్ 2 వచ్చేసి ఎంహెచ్సి ఏర్పడడం, ఎంహెచ్సి మీదకి యాంటీజెన్ రావడం, అది బయటికి రావడం, అది వచ్చిన తర్వాత మొత్తం టీ హెల్పర్ సెల్ కి అది ఎక్స్పోజ్ చేయడం. ఇది యాక్చువల్ గా మనకున్నటువంటి 2 ప్రొసీజర్స్. ఆ 2 ప్రొసీజర్స్ క్లబ్ చేస్తే దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఈజీగా కవర్ అవుతుంది. అయితే ఈ కాన్సెప్ట్స్ మొత్తం తెలుసుకోవాలి అంటే, ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి అంటే మనకు కొన్ని బేసిక్స్ తెలిసి ఉండాలి. ఆ బేసిక్స్ ఏంటి అంటే, ఇక్కడ నేనేం చెప్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎంహెచ్సి క్లాస్ 2 గురించి తెలిసి ఉండాలి. ఎంహెచ్సి క్లాస్ 2 గురించి తెలిసి ఉండాలి. ఈ యొక్క యాంటీజెన్ అనేది ఈ లోపలికి ఎలా వస్తుంది అనేది తెలిసి ఉండాలి. 2 చాలా చాలా ఇంపార్టెంట్. ఎంహెచ్సి తెలిసి ఉండాలి, యాంటీజెన్ అనేది లోపలికి ఎలా వస్తుందని తెలిసి ఉండాలి, ఎంహెచ్సిస్ ఎక్కడెక్కడ ఉంటాయని తెలిసి ఉండాలి. ప్రీవియస్ క్లాస్ లో ఉన్నటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ యాడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఏంటి ఆ ప్రొసీజర్ ఏంటి, అదంతా ఏ విధంగా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ చూడండి, ఏంటంటే ఒక నార్మల్ గా ఎంఎస్సి క్లాస్ 2 ఇన్వాల్వ్ అవుతుందని చెప్పినాను. ఎంఎస్సి క్లాస్ 2 ఇన్వాల్వ్ అవుతుందని చెప్పినాను. ఎంఎస్సి క్లాస్ 2 ఇన్వాల్వ్ అవుతుందన్నాను. ఎంఎస్సి క్లాస్ 2 ఇన్వాల్వ్ అవుతుందంటే ఎంఎస్సి అనేది ఏ సెల్స్ మీద ఉంటుంది, ఎంఎస్సి క్లాస్ 2 అనేది ఏ సెల్స్ మీద ఉంటుందంటే యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్. ఎంఎస్సి క్లాస్ 1 చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కాన్సెప్ట్. ఇది లింక్ అవుతుంది, ఇది 2 కాన్సెప్ట్స్. ఎంఎస్సి క్లాస్ 1 వచ్చేసి దేని మీద ఉంటుంది, ఆల్ న్యూక్లియేటెడ్ సెల్స్. లాస్ట్ క్లాస్ లో చెప్పినాం, ఆల్ న్యూక్లియేటెడ్ సెల్స్, న్యూక్లియస్ ఉన్నటువంటి అన్ని సెల్స్ ఇంక్లూడింగ్ ప్లేట్లెట్స్ కూడా, కానీ ఎక్సెప్ట్ ఆర్బీసీ, తర్వాత మన యొక్క రెటినా సెల్స్, దాంతో పాటు బ్రెయిన్ సెల్స్ అనేసి చెప్పినాం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ఆ యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్. దెన్ వాట్ ఆర్ ది యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ అంటే ఒకసారి చూడండి, మనకు మ్యాక్రోఫేజెస్ ఉన్నాయి. ఓకే, రెండోది వచ్చేసి డెండ్రైట్స్ ఉన్నాయి. మూడోది వచ్చేసి బి సెల్స్ ఉన్నాయి. ఏమున్నాయి, మ్యాక్రోఫేజెస్ ఉన్నాయి, డెండ్రైటిక్ సెల్స్ ఉన్నాయి, బి సెల్స్ ఉన్నాయి. ఈ సెల్స్ మీద మాత్రం, ఈ సెల్స్ మీద ఎవరు బైండ్ అవుతారంటే ఎంఎస్సి ఉంటుంది, ఎంఎస్సి క్లాస్ 2 ఉంటుంది. ఓకే, అయితే ఈ యొక్క ఎంఎస్సి క్లాస్ 2 మ్యాక్రోఫేజెస్ మీద ఏర్పడుతుంది, డెండ్రైట్స్ మీద ఏర్పడుతుంది, బి సెల్స్ మీద ఏర్పడుతుంది అన్నాం. అయితే ఈ సెల్స్ మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తాయంటే యాంటీజెన్ ని లోపలికి తీసుకుని, యాంటీజెన్ ని లోపలికి తీసుకుంటాయి. డెండ్రైటిక్ సెల్స్ ఏం చేస్తాయి, యాంటీజెన్ ని లోపలికి తీసుకుంటాయి. బి సెల్స్ ఏం చేస్తాయి, యాంటీజెన్ ని లోపలికి తీసుకుంటాయి. ఈ లోపలికి తీసుకునే ప్రొసీజర్స్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయాలి. మ్యాక్రోఫేజ్ ఫాగోసైటోసిస్ అనే ఒక ప్రొసీజర్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ అ మ్యాక్రోఫేజ్ అనుకోండి. అవుట్ సైడ్ ఉన్నటువంటి, ఇక్కడ ఏం చెప్పినాను నేను, ఇక్కడ ఎలాంటి యాంటీజెన్స్ వస్తాయన్నాను, అవుట్ సైడ్ ఉన్నటువంటి యాంటీజెన్స్ ఇన్సైడ్ రావాలి. అదే నిన్న కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏం చెప్పినాను, సెల్ అనేది ఈ విధంగా ఉంటుంది. సెల్ లోపలనే ఏం ఏర్పడి ఉంటుంది, ఇంప్రాపర్ ప్రోటీన్ ఏర్పడి ఉంటుంది. ఈ సెల్ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రోటీన్ ఇంప్రాపర్ అయితే అది ఎంఎస్సి క్లాస్ 1 మీడియేటెడ్ ఆ సైటోసాలిక్ పాత్వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూడండి, ఇంటర్నల్ గా ఏర్పడినటువంటి యాంటీజెన్. కానీ ఇక్కడ ఏంటి, ఎక్స్టర్నల్ యాంటీజెన్, ఎగ్జోసైటిక్ అంటే అవుట్ సైడ్ ఉన్నటువంటి యాంటీజెన్. ఇక్కడ ఇంటర్నల్ గా ఉంది కాబట్టి ఎండోసైటిక్ అంటున్నారు. ఓకే, ఎండోసైటిక్ యాంటీజెన్, ఎగ్జోసైటిక్ యాంటీజెన్ లోపలికి రావాలంటే ఫాగోసైటోసిస్ అనే ఒక ప్రాసెస్ జరగాలి. ఆ ఫాగోసైటోసిస్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఒకసారి చూడండి. ఏం చేస్తుందంటే, ఇప్పుడు చూడండి, యాంటీజెన్ ఈ విధంగా ఉంటే ఇలా ఉన్నటువంటి ఈ మ్యాక్రోఫేజ్ దీని చుట్టూ ఈ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ ఏం చేస్తుంది అంటే ఈ విధంగా దీని చుట్టూ ఒక ఫోల్డింగ్ చేస్తుంది. అంటే ఇలా స్ట్రైట్ గా ఉన్నది కాస్త ఇలా ఏర్పడుతుంది. అలా ఏర్పడిన తర్వాత ఈ యాంటీజెన్ ఎక్కడికి వచ్చింది, వాటి రెండింటి మధ్యలోకి వచ్చింది. మధ్యలోకి వచ్చిన తర్వాత ఇది ఇక్కడ బ్రేక్ అయిపోయేసేసి ఇవి రెండు ఇక్కడ కలిసిపోతాయి. రెండు ఈ విధంగా కలిసిపోయేసి ఏమవుతుందంటే ఈ యాంటీజెన్ అనేది లోపలికి ఈ విధంగా వస్తుంది. ఈ లోపలికి వచ్చేసిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే లైసోజోమ్స్ కి యాంటీజెన్స్ ని పంపిస్తుంది. ఈ లైసోజోమ్స్ ఏం చేస్తాయంటే ఇక్కడ ఈ లైసోజోమ్ లోపల కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్స్ అన్ని కూడా దీని మీద యాక్ట్ చేసేసి దీన్ని చిన్న చిన్న ముక్కలు చేస్తాయి. ఈ దాన్ని ఏమంటారంటే యాంటీజెన్
ప్రాసెసింగ్ బై ది ఫాగోసైటోసిస్ అని చెప్తున్నాం. కమింగ్ టు ది డెండ్రైటిక్ సెల్స్ కూడా ఒకసారి చూద్దాం. డెండ్రైటిక్ సెల్స్ మరి ఏ విధంగా అవుట్ సైడ్ ఉన్నటువంటి యాంటీజెన్ ని, నథింగ్ బట్ ఒక వైరస్ అనుకోండి, వైరస్ ని లోపలికి ఏ విధంగా తెచ్చుకుంటుందంటే చూడండి, ఎండోసైటోసిస్ చాలా ఇంపార్టెంట్. ఇది ఊరికే చెప్పట్లేదు, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మన పాత్వేలో వస్తాయి. ఎండోసైటోసిస్ లేదంటే పీనోసైటిక్ ఎండోసైటోసిస్. ఓకే, ఇది ఎలా జరుగుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దిస్ ఈస్ ఒక డెండ్రైటిక్ సెల్ అనుకుందాం. డెండ్రైటిక్ సెల్ అవుట్ సైడ్ ఏముందంటే ఒక యాంటీజెన్ ఉంది. ఈ యాంటీజెన్ లోపలికి రావాలి. ఈ యాంటీజెన్ లోపలికి రావాలి అంటే ఏంటి, ఇక్కడ ఏం చేస్తుంది మ్యాక్రోఫేజ్, దాని చుట్టూ ఇది మెంబ్రేన్ ని కవర్ చేస్తుంది. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఈ యాంటీజెన్ లోపలికి రావాలంటే ఈ మెంబ్రేన్, ప్లాస్మా మెంబ్రేన్ ఏమవుతుందంటే ఈ విధంగా లోపలికి ఇన్ఫోల్డ్ అవుతుంది. ఆ ఇన్ఫోల్డ్ అవడం వల్ల ఏమవుతుంది, ఈ యాంటీజెన్ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చేసిన తర్వాత ఇది ఏమవుతుందంటే ఈ విధంగా ఏర్పడినటువంటి ఒక వెసికిల్, దిస్ ఇస్ కాల్డ్ as ఒక వెసికిల్. ఈ వెసికిల్ లైక్ స్ట్రక్చర్ ఏమవుతుందంటే ఈ ప్లాస్మా మెంబ్రేన్ కి అటాచ్ అయింది కదా, ఆ అటాచ్మెంట్ నుండి పించ్ అవుట్ అవుతుంది. పించ్ అవుట్ అయ్యేసి ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ as యాంటీజెన్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ as యాంటీజెన్. ఏజీ అంటే యాంటీజెన్. ఓకే, ఇక్కడతో ఉండకుండా దిస్ కన్వర్ట్ ఇంటూ వన్ మోర్ థింగ్. దాని నుండి మళ్ళీ ఇంకోటి ఏర్పడతా ఉంటది. ఇట్లా 3 ఫార్మ్స్ అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు చూడండి, ఒక యాంటీజెన్ అనేది లోపలికి వచ్చిన తర్వాత దాని నుండి ఒక వెసికిల్ లోకి వచ్చింది. ఆ వెసికిల్ అనేది ఇంకో దానిగా కన్వర్ట్ అయింది, అది ఫైనల్ గా ఇంకో దానిగా కన్వర్ట్ అయింది. అయితే ఈ విధంగా పించ్ అవుట్ అయినటువంటి ఈ వెసికిల్ ని ఏమంటారంటే చూడండి, ఎర్లీ ఎండోజోమ్ అంటారు. ఏమన్నారు, ఎర్లీ ఎండోజోమ్ that converted into the late endosome. This is called as a late endosome. Late endosome నుండి that converted into the lysosome. Late endosome నుండి lysosome గా కన్వర్ట్ అవుతుంది. Late endosome that converted into the lysosome. అయితే చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మీరు మన స్క్రిప్ట్ లో ఇదంతా వస్తుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇస్తున్నాను అంటే మన మనకు ఎగ్జామ్ లో రాసేది ఇదంతా రాయాల్సి ఉంటుంది. ఒకసారి చూడండి. కానీ మొత్తం మ్యాప్ చెప్తున్నప్పుడు, మొత్తం పాత్వే చెప్తున్నప్పుడు జస్ట్ రాస్తాను అంతే, ఎర్లీ ఎండోజోమ్ అనేసి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎర్లీ ఎండోజోమ్ లోపల ఏముంటుందంటే పిహెచ్ అనేది 6 నుండి 6.5 పిహెచ్ ఉంటుంది. 6 నుండి 6.5 పిహెచ్ ఉంటుంది. లేట్ ఎండోజోమ్ లోపల 5 నుండి 6 పిహెచ్ ఉంటుంది. తర్వాత లైసోజోమ్ లోపల 4.5 నుండి 5 పిహెచ్ ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఎర్లీ ఎండోజోమ్ నుండి లేట్ ఎండోజోమ్, దాని తర్వాత లైసోజోమ్ గా కన్వర్ట్ అయ్యే కొద్దీ ఏమైంది, పిహెచ్ అనేది తగ్గుతూ వచ్చింది. పిహెచ్ ఎక్కడైతే తగ్గిందో అక్కడ ఏముంటాయంటే చాలా ఎంజైమ్స్ యాక్టివ్ గా ఉంటాయి. ఆ ఎంజైమ్స్ ని హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ అంటారు. హైడ్రోలైటిక్ ఎంజైమ్స్, అదర్ ఎంజైమ్స్ కూడా ఉంటాయి. ఏంటి ఆ ఎంజైమ్స్ అనేది చెప్తాను, ఎందుకు ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా యాంటీజెన్ అనేది ఏంటి, ఇట్ ఈస్ అ సెల్, ఒక వైరస్ సెల్. చాలా జాగ్రత్తగా వినాలి ఈ కాన్సెప్ట్. ఒక వైరస్ సెల్ అనేది యాంటీజెన్ లోపలికి వచ్చినప్పుడే ఎర్లీ ఎండోజోమ్ ఏర్పడింది. ఆ ఎర్లీ ఎండోజోమ్ లో 6 to 6.5 పిహెచ్ ఉన్న ఎండోజోమ్ లోపల కొన్ని ఎంజైమ్స్ యాక్టివ్ గా ఉంటాయి. ఆ ఎంజైమ్స్ ఏంటి అనేది ఒకసారి చూడండి. పెప్టిడేసెస్, లైపేసెస్, న్యూక్లియేసెస్, అదే విధంగా కార్బోహైడ్రేటేసెస్, దీన్ని పెప్టిడేసెస్ ప్లేస్ లోపల ప్రోటీయేసెస్ అని రాస్తాం. ఇంకా పాస్పటేజెస్ ఉంటాయి. ఓకే, ఇలాంటి చాలా ఎంజైమ్స్ అనేవి ఎర్లీ ఎండోజోమ్ లో ఉంటాయి. దీంట్లో కొన్ని తక్కువగా యాక్టివేట్ అవుతాయి ఎర్లీ ఎండోజోమ్ లో. ఒకసారి చూడండి, ఇక్కడ యాంటీజెన్ అనేది సెల్ అని చెప్తాం, వైరస్ ఇస్ సెల్ అంటున్నాం. ఆ సెల్స్ కి లోపలికి వచ్చిన తర్వాత ఈ ఎర్లీ ఎండోజోమ్ కి వచ్చింది. ఈ ఎర్లీ ఎండోజోమ్ నుండి సెకండరీ లేట్ నుంచి లైసోజోమ్ కి వచ్చింది. ఈ మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత లైసోజోమ్ కలిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ యొక్క యాంటీజెన్ ఏదైతే ఉంటుందో అది ముక్కలుగా అవుతుంది. మరి ఎలా ఈ యొక్క 3 ప్రాసెస్ లో ముక్కలు ఏ విధంగా ఏర్పడతాయంటే, ఎందుకు ఏర్పడతాయంటే ఈ మూడిట్లో కూడా ఏమున్నాయి, ఎంజైమ్స్ ఉన్నాయి. ఎంజైమ్స్ చూడండి, ప్రోటీయేజెస్ దట్ బ్రేక్స్ ది ప్రోటీన్స్. ప్రోటీయేజెస్ ఎప్పుడు ఏం చేస్తాయి,
ప్రోటీన్స్ ను బ్రేక్ చేస్తాయి. లైపేజెస్ ఏం చేస్తాయి? లిపిడ్స్ ని బ్రేక్ చేస్తాయి. న్యూక్లియస్ ఏం చేస్తాయి? న్యూక్లిక్ యాసిడ్స్ ని బ్రేక్ చేస్తాయి. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, ఎనీథింగ్. కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయి? కార్బోహైడ్రేట్స్ ని బ్రేక్ చేస్తాయి. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే పెప్టిడ్ ఈ యొక్క ఎంజైమ్స్ అన్ని కలిసి ప్రోటీన్స్ ను, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ ని, కార్బోహైడ్రేట్స్ ని బ్రేక్ చేస్తాయి. అంటే వీటన్నిటితో ప్రోటీన్స్ తో, లిపిడ్స్ తో, న్యూక్లిక్ యాసిడ్స్ తో, కార్బోహైడ్రేట్స్ తో అన్నిటి కలిస్తేనే ఏం ఏర్పడిందంటే ఒక సెల్ ఏర్పడింది. అది వైరస్ సెల్. ఎనీ సెల్ ఇన్ అవర్ బాడీ అండ్ ఆల్సో అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ దట్ ఈస్ కంపోజ్డ్ విత్ ది ఏంటి ప్రోటీన్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్. అయితే వీటన్నిటి బ్రేక్ చేసేవి ఏమున్నాయి? ఎక్కడున్నాయి? ఎర్లీ ఎండోజోమ్ లో ఉన్నాయి. ఎర్లీ ఎండోజోమ్ లో కొన్ని తక్కువగా ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయి. తర్వాత ఎర్లీ ఎండోజోమ్ కన్వర్టెడ్ ఇంటూ లేట్ ఎండోజోమ్. అక్కడ దీంతో పోలిస్తే ఎక్కువ ఏమై ఈ ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ తక్కువ ఎంజైమ్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా నార్మల్ గా కొద్దిగా మాత్రమే బ్రేక్ అవుతుంది ఈ యొక్క వైరస్. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ విధంగా చిన్నగా ఈ పాటలు ఏర్పడతాయి. ఫైనల్ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? చిన్న చిన్న ముక్కలు ఏర్పడతాయి. ఆ ముక్కల్ని ఏం చేస్తుంది? బయటికి ఈ విధంగా పంపిస్తుంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటున్నారంటే ఎండోసైటోసిస్ అంటున్నారు. ఎండోసైటోసిస్. ఓకే, ఈ ఎండోసైటోసిస్ తర్వాత చూడండి పీనోసైటిక్ ఎండోసైటోసిస్ అన్నారు. ఏం లేదు, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మెకానిజం. కొన్ని యాంటీజెన్స్ అనేవి సెల్ కి అవుట్ సైడ్ ఉన్నాయి కాబట్టి అవుట్ సైడ్ ఉన్న సెల్ కి అవుట్ సైడ్ తో ఉన్న యాంటీజెన్ ని లోపలికి తీసుకుంటుంది. ఓన్లీ యాంటీజెన్ మాత్రమే లోపలికి ఎండోజోమ్ లోకి వస్తున్నాయి. కానీ పీనోసైటోసిస్ అంటే ఏంటంటే ఈ యొక్క యాంటీజెన్ ఏదైతే ఉంటుందో యాంటీజెన్ చుట్టూ ఏముండాలి అంటే ఫ్లూయిడ్ ఉండాలి. లిక్విడ్ ఆర్ ఫ్లూయిడ్. ఇక్కడ సేమ్ ప్రొసీజర్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. కాకపోతే యాంటీజెన్ తో పాటు ఈ ఫ్లూయిడ్ కూడా ఎండోజోమ్స్ లోకి వస్తే, యాంటీజెన్ తో పాటు ఫ్లూయిడ్ కూడా ఎండోజోమ్ లోకి వస్తే దాన్ని ఏమంటారంటే పీనోసైటోసిస్ అంటారు. ఫ్లూయిడ్ కనుక లోపలికి వస్తే పీనోసైటోసిస్ అంటారు. ఎండోసైటోసిస్ అంటే ఏంటి? మెంబ్రేన్ అనేది లోపలికి ఇన్ఫోల్డ్ అయ్యి పించ్ అవుట్ అయ్యడాన్ని ఎండోసైటోసిస్ అంటారు. ఎండోసైటోసిస్ లోపల పీనోసైటోసిస్ కూడా పాటుగా ఉంటుంది. అంటే లిక్విడ్ కూడా లోపలికి వస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ as వాట్? యాక్చువల్ గా మనకి ఉన్నటువంటి ఎండోసైటోసిస్. కమింగ్ టు ది బి సెల్స్. బి సెల్స్ ఏంటంటే బి సెల్స్ మీద ఏముంటాయి అంటే యాంటీబాడీస్ ఉంటాయి. బి సెల్స్ మీద ఏముంటాయి? యాంటీబాడీస్ ఉంటాయి. యాంటీబాడీ డిపెండెంట్ ఎండోసైటోసిస్. యాంటీబాడీ డిపెండెంట్ ఎండోసైటోసిస్ సేమ్ ప్రొసీజర్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైరస్ ఏదైనా బ్యాక్టీరియా వచ్చి బైండ్ అయిందంటే ఏమవుతుందంటే ఎండోసైటోసిస్ అంటే జనరల్ గా ఏం చేస్తాం? ఈ మొత్తం పార్ట్ వచ్చేసేసి వీడికి వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ ఎర్లీ, తర్వాత లేట్, తర్వాత లైసోజోమ్ ఏర్పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బి సెల్ డిపెండెంట్, నథింగ్ బట్ ఏంటి? యాంటీబాడీ డిపెండెంట్ ఎండోసైటోసిస్. సేమ్ ప్రొసీజర్ జరుగుతుంది. ఇవి యాక్చువల్గా ఏంటంటే మేజర్ గా ఈ మన పాత్వేలో వచ్చేటటువంటి కాన్సెప్ట్స్. మేజర్ గా మనకు పాత్వేలో వచ్చేటటువంటి కాన్సెప్ట్స్. ఓకే, క్లియరా? ఇది మనకు ఉన్నటువంటి బేసిక్స్. ఈ బేసిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాత్వేలోకి ఎంటర్ అవుదాం. ఇక్కడ మాక్సిమం యాంటీజెన్ ప్రాసెసింగ్ అనేది నేను చెప్పినాను. ఓకే, ఇదే పెద్ద డయాగ్రామ్ గీసి అక్కడ కూడా చెప్తాను. దాంతో పాటు ఏ విధంగా ఎంఎస్సి ఏ విధంగా ఏర్పడుతుంది, ఏ విధంగా ఈ రెండు కలుస్తాయి, రెండు కలిసిన తర్వాత ఇక్కడ ఏర్పడినటువంటి యాంటీజెన్స్, ఇక్కడ దీంట్లో ఏర్పడినటువంటి ఎంఎస్సి క్లాస్ 2 ఏదైతే ఉందో ఈ యాంటీజెన్స్ ఎంఎస్సి క్లాస్ 2 మీదకి వచ్చి ఈ క్లాస్ 2 మీదకి వచ్చిన తర్వాత ఇది ఫైనల్ గా ఇక్కడ వచ్చేసేసి ఏమవుతుంది అంటే రిసెప్టార్ MSC2 బయటకు వచ్చేసి ఇదే సెల్ మీద ఎక్స్పోజ్ అవుతా ఉంటుంది. ఓకే, దాని తర్వాత ఏం కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. క్లియరా? నెక్స్ట్ ఏంటి ఆ ప్రొసీజర్ ఏంటి, ఆ పాత్వే ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఒకసారి చూడండి, ఇది ఒక సెల్ అనుకున్నాం. వాట్ ఈస్ ద సెల్? దిస్ ఇస్ ద యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్. అది ఏంటో యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ ఏమనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎస్పెషల్ గా దీనిలో ఎండోసైటోసిస్ ఎగ్జాంపుల్ తీసుకునేసేసి నేను ఈ మొత్తం ప్రజెంటేషన్ అనేది ఇస్తాను. ఓకే, ఇది యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్. ఈ యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ లో ఏం జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఒక వైరస్ ఇక్కడ ఉంది. దిస్ ఈస్ ద వైరస్. వైరస్ ఎక్కడ ఉంది? ఎగ్జోసైటోసిస్. ఎగ్జో అంటే అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఎగ్జోసైటిక్ యాంటీజెన్ అనేసి అంటారు. ఎగ్జోసైటిక్ యాంటీజెన్. ఈ వైరస్ ఏమవ్వాలి? లోపలికి రావాలి. లోపలికి రావాలంటే ఏమవుతుంది? ఈ విధంగా పించ్ అవుట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా లోపలికి వచ్చింది. లోపలికి వచ్చింది కాస్త ఏం ఏర్పడింది? ఎర్లీ ఎండోజోమ్ ఏర్పడింది. అంటే దీని లోపల
ఈ విధంగా ఏర్పడింది. కొద్దిగా డార్క్గా గీద్దాం. ఎర్లీ ఎండోజోమ్ నుండి ఏం ఏర్పడింది? లేట్ ఎండోజోమ్ ఏర్పడింది. దాని లోపల యాంటీజెన్ అనేది జస్ట్ ముక్కలుగా ఏర్పడింది. లేట్ ఎండోజోమ్ నుండి ఏం ఏర్పడింది? పెద్దగా గీస్తాను, ఇది మనకి పెద్దగా అవసరం కాబట్టి పెద్దగా గీస్తాను. లేట్ ఎండోజోమ్ నుండి ఏం ఏర్పడింది అంటే లైసోజోమ్ ఏర్పడింది. లైసోజోమ్ అనేది ఏర్పడింది. ఈ లైసోజోమ్ లోపల ఏమవుతుందంటే ఈ యొక్క యాంటీజెన్స్ చిన్న చిన్న ముక్కలు అయి ఉంటాయి. ఓకే, మరి దీని యొక్క పిహెచ్ ఉండేది 6 to 6.5, 5 to 6, 4.5 to 5 ఈ పిహెచ్. ఏంటి ఆ ప్రొసీజర్ ఏంటి అనేది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైసోజోమ్స్ వచ్చేసరికి ఏం ఏర్పడినాయి? ఇక్కడ యాంటీజెన్స్ పెప్టైడ్స్ ఏర్పడాయి. ముఖ్యంగా ఏంటంటే ఎంహెచ్సిస్ అనేటివి పెప్టైడ్స్ ని ఎక్స్పోజ్ చేస్తాయి, కానీ ఇక్కడ న్యూక్లిక్ యాసిడ్స్ బ్రేక్ చేస్తాయి, అన్నింటినీ బ్రేక్ చేస్తాయి. ఇంతకుముందు చెప్పినట్టు ప్రోటీన్స్ బ్రేక్ చేస్తాయి, న్యూక్లిక్ యాసిడ్స్ ని, కార్బోహైడ్రేట్స్ ని, లిపిడ్స్ ని అన్నింటినీ బ్రేక్ చేసినా కూడా ఎంహెచ్సి మీద బయటికి ఎక్స్పోజ్ చేసే పార్ట్ ఏంటంటే పెప్టైడ్. ప్రోటీన్ బ్రేక్ అయిన తర్వాత వచ్చేటటువంటి చిన్న పార్ట్స్ ని పెప్టైడ్స్ అంటారు. ఆ పెప్టైడ్స్ ని ఎక్స్పోజ్ చేస్తుంది. ఇది ఏంటంటే ఈ ప్రొసీజర్ మొత్తం ఏంటంటే ఎగ్జోజినస్ యాంటీజెన్ ప్రాసెసింగ్. ఎగ్జోజినస్ యాంటీజెన్ ప్రాసెసింగ్ అంటారు. అంటే ఇప్పుడు చూడండి, ఇంతకుముందు నిన్న చెప్పుకున్న క్లాస్ లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే సింపుల్ గా ఇక్కడ గీస్తాం చూడండి. లోపల ఒక యాంటీజెన్ ఏర్పడింది, పెప్టైడ్ ఏర్పడింది. ఈ పెప్టైడ్ కి ఏం బైండ్ అయినాయి? యూబిక్యూటిన్స్ బైండ్ అయినాయి. దాన్ని ఏం చేసింది? ఒక ప్రోటియోజోమ్ కాంప్లెక్స్ వచ్చేసేసి అది ఏం చేసిందంటే ఆ ప్రోటియోజోమ్ కాంప్లెక్స్ దీన్ని తీసుకునేసేసి చిన్న చిన్న ముక్కలు చేసింది. చిన్న చిన్న ముక్కలన్నీ ఎక్కడ ఉన్నాయి? సైటోప్లాజం లో ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, సైటోప్లాజం లో ఉన్నాయి. కానీ ఇక్కడెక్కడ ఉన్నాయి యాంటీజెన్స్? ఇక్కడెక్కడ ఉన్నాయి చూడండి, లైసోజోమ్ లోపల ఉన్నాయి, ఎండోసైట్. ఓకే, అందుకోసం ఎండోసైటిక్ పాత్వే ఎగ్జోజినస్ యాంటీజెన్ ప్రాసెస్. ఎగ్జోజినస్ యాంటీజెన్ అవుట్ సైడ్ ఉన్నటువంటి యాంటీజెన్ లోపలికి తీసుకుంటుంది. కానీ ఫైనల్ గా ప్రాసెసింగ్ ఎక్కడ జరిగింది? ఇన్సైడ్ జరిగింది. ఇన్సైడ్ ఆఫ్ లైసోజోమ్స్, లేట్ ఎండోజోమ్స్, ఎర్లీ ఎండోజోమ్స్ ఇన్సైడ్ జరుగుతుంది. ఒక ఆర్గనెల్ యొక్క ఇన్సైడ్ జరుగుతుంది కాబట్టి ఎండోసైటిక్ పాత్వే అంటారు. ఎండోసైటిక్ పాత్వే. కానీ ఇది మొత్తం ఎక్కడ జరిగింది? సైటోసాల్ లో జరిగింది. అందుకోసం సైటోసాలిక్ పాత్వే. యాంటీజెన్ ఏంటి? ఎండోజినస్ యాంటీజెన్. ఇక్కడ ఏంటి? ఎగ్జోజినస్ యాంటీజెన్. ఇది కన్ఫ్యూజ్ అవ్వదు. ఎగ్జోజినస్ యాంటీజెన్, ఎండోజినస్ యాంటీజెన్. ఎండోసైటిక్ పాత్వే, ఎగ్జోసైటిక్ పాత్వే అంటే ఆర్గనెల్స్ కాకుండా సైటోప్లాజంలో జరుగుతుంది. అందుకోసమే సైటోసాలిక్ పాత్వే లేదంటే ఎగ్జోసైటిక్ పాత్వే అంటారు. కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు జరిగింది. తర్వాత చూడండి, నెక్స్ట్ ఏం జరగాలంటే మనకి నెక్స్ట్ స్టేజ్ లో ఎంఎస్సి క్లాస్ 2 ఏర్పడాలి. ఎంఎస్సి క్లాస్ 2 ఏర్పడాలి. క్లాస్ 2 ఏ విధంగా ఏర్పడుతుందో చూసి ఆ క్లాస్ 2 ఏర్పడిన తర్వాత ఆ క్లాస్ 2 తర్వాత ఈ యొక్క యాంటీజెన్ క్లాస్ 2 కి ఎట్లా బైండ్ అవుతుందో చూసి ఆ యాంటీజెన్ మళ్ళీ సెల్ సర్ఫేస్ మీదకి ఎట్లా వస్తుందో ఒకసారి చూడాలి. ఇది చేయాల్సినటువంటి ప్రాసెస్. చూడండి, ఈ సెల్ కాబట్టి ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది. యాక్చువల్ గా న్యూక్లియస్ ఇక్కడ కాదు, మధ్యలో ఉంటుంది. బట్ మన కన్వీనియంట్ కోసం నేను ఇక్కడ ఇస్తాను. న్యూక్లియస్ లోపల ఒక జీన్ ఉంది. క్రోమోజోమ్ 6 మీద జీన్స్ ఉన్నాయి. జీన్స్ లోపల HLA-D అనే జీన్ ఉంది. HLA-D అనే జీన్స్ ఉంది. క్లస్టర్ ఆఫ్ జీన్స్ ఉన్నాయి. HLA-D అనే జీన్ మీద క్లస్టర్ ఆఫ్ జీన్స్ అనేది ఉంది. దీని నుండి ఏమవుతుందంటే దేర్ ఇస్ 1 2 3 4 mRNAs వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి? 4 mRNAs వచ్చినాయి. తర్వాత చూడండి, ఈ యొక్క రైబోజోమ్ ఇది ఏదైతే న్యూక్లియస్ ఉందో ఆ న్యూక్లియస్ పక్కన ఏముంటుంది అంటే మనకి ER ఉంటుంది. ఏముంటుంది? ER, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. దీని మీద ఏముంటాయి? రైబోజోమ్స్ ఉంటాయి. 1 2 3 4 గీస్తాం. ఈ 4 గీస్తే ఈ 4 కి ఇక్కడ ఉన్నది ఇది వచ్చేసేసి ఇక్కడ బైండ్ అవుతుంది. ఇది వచ్చేసేసి సెకండ్ దానికి బైండ్ అవుతుంది. ఇది వచ్చేసేసి థర్డ్ దానికి బైండ్ అవుతుంది. ఇది వచ్చేసేసి ఫోర్త్ దానికి బైండ్ అయింది. ఇలా బైండ్ అయిన తర్వాత దీని నుండి ఒక సబ్ యూనిట్ వస్తుంది ప్రోటీన్. దీని నుండి ఇంకో సబ్ యూనిట్ వస్తుంది. దీని నుండి ఇంకో సబ్ యూనిట్ వస్తుంది. దీని నుండి ఇంకో సబ్ యూనిట్ వచ్చింది. మొత్తం ఎన్ని వచ్చినాయి? 4 సబ్ యూనిట్స్ వచ్చినాయి. 4 mRNA నుండి రైబోజోమ్స్ బైండ్ అవడం వల్ల ప్రోటీన్ సింథసిస్ జరిగి 4 ఏమొచ్చినాయంటే ప్రోటీన్ సబ్ యూనిట్స్ వచ్చినాయి. ఈ 4 ప్రోటీన్ సబ్ యూనిట్ లోపల ఏంటి వాటి నేమ్స్ ఒకసారి చూడండి. ఒకటి ఆల్ఫా 1, రెండోది
ఆల్ఫా 2, మూడోది బీటా 1, నాలుగోది బీటా 2. ఆల్ఫా 1, ఆల్ఫా 2, బీటా 1, బీటా 2. క్లియరా? ఈ ఒకసారి చూడండి, ఇది యాక్చువల్గా నేను గీసినాను. ప్లాస్మా మెంబ్రేన్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధమైన స్ట్రక్చర్ ఉంటుంది. ఈ విధంగా చేసినాను. ఏం చెప్తాను? ఆల్ఫా 1, ఆల్ఫా 2, బీటా 1, బీటా 2 అని చెప్తాను. దిస్ ఈస్ ఎంఎస్సి క్లాస్ 2. మనం దేనికి సంబంధించి మాట్లాడుతున్నాం? ఎంఎస్సి క్లాస్ 2 కు సంబంధించిన జీన్, దానికి సంబంధించినటువంటి ఎంఆర్ఎన్ఏ, దాంట్లో కావాల్సినటువంటి ఈ ఏంటంటే సబ్ యూనిట్స్. ఇది చూడండి, ఆల్ఫా సబ్ యూనిట్ 1, ఆల్ఫా సబ్ యూనిట్ 2, బీటా సబ్ యూనిట్ 1, బీటా సబ్ యూనిట్ 2, సేమ్ అవే ఇక్కడ వచ్చినాయి. వచ్చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒకసారి చాలా జాగ్రత్తగా వినాలి. ఇవన్నీ కూడా క్లబ్ అయిపోతాయి. అవన్నీ ఇవన్నీ విడివిడిగా ఉన్నాయి కాస్త ఈ విధంగా క్లబ్ అయిపోతాయి. అలా క్లబ్ అవ్వడానికి క్లబ్ అవుతాయి. ఏ విధంగా ఫామ్ అవుతుంది చూడండి. ఇలా క్లబ్ అయినప్పుడు నేను సింపుల్ గా ఇలా గీస్తున్నాను. ఈ విధంగా క్లబ్ అయింది. ఓకే, ఏముంది? ఆల్ఫా 1 సేమ్ యాసిడ్ ఆడ ఉన్నది రాస్తున్నా. ఆల్ఫా 1, ఓకే, ఆల్ఫా 2, బీటా 1, బీటా 2. క్లియర్? సేమ్ యాసిడ్ రాస్తున్నా. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే నిన్న సైటోసాలిక్ పాత్వే చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే ఎంఎస్సీస్ అన్ని ఆల్ఫా 1, ఆల్ఫా 2, ఆల్ఫా 3 ప్లస్ బీటా, ఈ 4 ఒకే దగ్గరికి రావడానికి చాపరాన్స్ అవసరం అని చెప్పాను. ఆ కాన్లెక్సిన్, కాన్రెటికిన్, టెపాసిన్ అనేసి నేను నిన్న ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇజ్ ఇట్ రైట్? అవి ఏం చేస్తున్నాయంటే ఈ యొక్క 4 సబ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఒకే దగ్గరకు వచ్చి ఒక కంప్లీట్ ఫంక్షనల్ ఒక ప్రోటీన్ ఏర్పడడానికి హెల్ప్ చేస్తున్నాయి. సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ విధంగా మొత్తం కలవడానికి ఒక పెప్టైడ్ చైన్, ప్రోటీన్ చైన్ అనేది ఒక హెల్ప్ చేస్తుంది. ఆ చైన్ పేరు అంటే ఇన్వేరియంట్ చైన్ అనేసి అంటారు. దాన్ని ఏమన్నారు? ఇన్వేరియంట్ చైన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్వేరియంట్ చైన్ ఒకసారి చూడండి. ఎంఎస్సి క్లాస్ 2 కి ఎంఎస్సి క్లాస్ 2 పై భాగం లోపల క్లెఫ్ట్ ఏదైతే ఉంటుందో, ఎంఎస్సి క్లాస్ 2 పై భాగంలో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఆల్ఫా 1, ఇది ఆల్ఫా 2 అయితే ఇది బీటా 1 అండ్ బీటా 2. ఇది ఇక్కడ క్లెఫ్ట్ ఏదైతే ఉంటుందో ఆ క్లెఫ్ట్ లోపల ఎవరు బైండ్ అవుతారంటే జనరల్ గా మనకి యాంటీజెన్ బైండ్ అవుతుంది. ఆ క్లెఫ్ట్ ఓపెన్ గా ఉంటే యాంటీజెన్ బైండ్ అవుతుంది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసి ఇన్వారియంట్ ప్రోటీన్ చైన్ అనేది అన్నిటిని కలిపేసింది. దాంతో పాటు దేనికి బైండ్ అయిందంటే క్లెఫ్ట్ ని ఆక్యుపై చేసి బైండ్ అయింది. వన్స్ క్లెఫ్ట్ ని ఆక్యుపై చేసిందంటే దీనికి ఇంకెవరు కూడా ఎలాంటి యాంటీజెన్, నథింగ్ బట్ పెప్టైడ్స్ వచ్చి బైండ్ అవ్వు. ఎలాంటి యాంటీజెన్స్ బైండ్ అవ్వు. ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఓకే, చూడండి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో జరిగింది. నిన్న నేను చెప్పినటువంటి ఎంఎస్సి క్లాస్ 1 బేస్డ్ పాత్వే చెప్పినప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్సి క్లాస్ 1 అనేది అన్ని ఆల్ న్యూక్లియేటెడ్ సెల్స్ మీద ఉంటాయి. ఎంఎస్సి క్లాస్ 1 అనేది ఆల్ న్యూక్లియేటెడ్ సెల్స్ మీద ఉంటాయి. కానీ ఎంఎస్సి క్లాస్ 2 అనేది యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ మీద ఉంటాయి. అవేంటి? మ్యాక్రోఫేజెస్, డెండ్రైటిక్ సెల్స్, బి సెల్స్. ఇప్పుడు ఒక పాయింట్ ఇక్కడ చూడండి, మ్యాక్రోఫేజెస్ గానీ, డెండ్రైటిక్స్ గానీ, బి సెల్స్ గానీ వీటి లోపల న్యూక్లియస్ ఉంటుంది. ఈ మూడింటి లోపల న్యూక్లియస్ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఏవైతే ఆల్ న్యూక్లియేటెడ్ సెల్స్ మీద ఏముంటుందంటే ఎంఎస్సి క్లాస్ 1 అంటే దాని అర్థం యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్స్ మీద కూడా ఎంఎస్సి క్లాస్ 1 ఉంటుంది. మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే ఎంఎస్సి క్లాస్ 1 మాలిక్యూల్ అనేది ఎక్కడ ప్రాసెస్ జరుగుతుంది అనేసి లాస్ట్ వీడియోలో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఏం జరుగుతుందో చూడండి. అవును, ఈ యొక్క సెల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సోజీనస్ నుండి వచ్చినటువంటి ఈ యాంటీజెన్ ప్రాసెస్ జరిగింది. ఈ విధంగా లైసోసోమ్ కి వచ్చేసి ప్రాసెస్ జరిగింది. కానీ ఇదే సెల్ లో వన్ మోర్ పాసిబిలిటీ ఏంటంటే ఈ సెల్ లోపల ప్రోటీన్ సింథసిస్ జరిగినప్పుడు ఇంప్రాపర్ ప్రోటీన్స్ ఏర్పడే ఛాయిస్ ఉంది. ఆ ప్రాసెస్ మొత్తం నిన్న చెప్పినాను. ఆ ఇంప్రాపర్ ప్రోటీన్స్ అన్ని కూడా ఏర్పడేసేసి ఇక్కడ సైటోసాల్, దిస్ ఇస్ ద సైటోసాల్, ఇదంతా కూడా ఈ సైటోసాల్ లోపల ఇక్కడ ఉంటాయి. ఓకే, ఎంఎస్సి క్లాస్ 2 వచ్చేసేసి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మీద ఏర్పడి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లోపల కంప్లీట్ గా ఏర్పడి ఉంటుంది. ఇక్కడ బయట సైటోసాల్ లో ఉన్నటువంటి ఈ యొక్క పెప్టైడ్స్ ట్యాప్ అనే ఒక ట్రాన్స్పోర్టర్ ద్వారా, ట్యాప్ అనే ఒక టీఏపి
1 and 2 రెండు కలిసి ట్యాప్ అనే ఒక ట్రాన్స్పోర్టర్ ఏర్పడుతుంది. దాని ద్వారా బయట నుంచి లోపలికి వచ్చేది. లోపలికి వచ్చిన తర్వాత ఈడికి వచ్చినాయి. ఈడికి వచ్చిన తర్వాత ఇవి ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం లో ఉన్నటువంటి ఎలాంటి ఎంఎస్సి కైనా బైండ్ అవుతాయి. అది ఎంఎస్సి 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కూడా కావచ్చు. కానీ కేవలం ఇవి వేడికి బైండ్ అవుతుందంటే ఓన్లీ ఎంఎస్సి 1 కు మాత్రమే బైండ్ అవుతుంది. మరి ఎందుకు ఎంఎస్సి 2 కు బైండ్ అవ్వట్లేదు? ఎంఎస్సి 2 కి బైండ్ అవ్వాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి క్లెఫ్ట్, ఇక్కడ ఉన్నటువంటి క్లెఫ్ట్ రెండు ఓపెన్ ఉంటే ఇక్కడ బైండ్ అవుతుంది, ఇక్కడ బైండ్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి ఇవి బైండ్ అయినాయి. ఇక్కడ ఓపెన్ లేదు, ఎందుకంటే ఇన్వారెంట్ చైన్ బైండ్ అయింది కాబట్టి. ఓపెన్ లేదు కాబట్టి ఇక్కడ బైండ్ అయ్యే ఛాయిస్ లేదు. పాయింట్ 1. అందుకోసమే మనం ఏం చెప్తున్నామంటే ఎండోజీనస్ యాంటీజెన్ ప్రాసెస్ మొత్తం ఎవరి ద్వారా జరుగుతుంది, ఎవరు ప్రజెంట్ చేస్తారంటే ఎంఎస్సి 1 ప్రజెంట్ చేస్తుందని చెప్తున్నాం. ఎందుకు ప్రజెంట్ చేస్తారంటే ఎంఎస్సి 2 ఖాళీ లేదు, దాని మీద ఇన్వారెంట్ చైన్ ఉంది, అందుకోసం ఇది ఇక్కడ బైండ్ అవుతుంది. మరి ఎంఎస్సి క్లాస్ 2 కి బైండ్ అయ్యేటటువంటి యాంటీజెన్స్ ఏంటి అన్నాము? ఎగ్జోజీనస్ యాంటీజెన్స్. అవి ఎక్కడ ఉన్నాయి? లైసోజోమ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ లైసోజోమ్ లో ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఎంఎస్సి క్లాస్ 2 ఎక్కడికి రావాలి? లైసోజోమ్స్ కి రావాలి. ఎలా వస్తుందో ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏర్పడినటువంటి ఏదైతే ఎంఎస్సి క్లాస్ 2 విత్ ఇన్వారెంట్ చైన్ ఏదైతే ఉంటుందో ఇది ఏమవుతుందంటే ఎండోసైటాసిస్ అనే ప్రాసెస్ ద్వారా ఒక ట్రాన్స్పోర్ట్ వెసికల్స్ ఏర్పడుతుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ ట్రాన్స్పోర్ట్ వెసికల్. ఈ ట్రాన్స్పోర్ట్ వెసికల్ ఎవరికి సబ్మిట్ చేస్తుందంటే చూడండి, ఇక్కడ గాల్గీకి సబ్మిట్ చేస్తుంది. ఈ ట్రాన్స్పోర్ట్ వెసికల్ లోకి ఇది ఇట్లా వచ్చేసి ఉంటుంది, వచ్చేసిన తర్వాత ఈ ట్రాన్స్పోర్ట్ వెసికల్ తో పాటు ఇది ఏమవుతుందంటే దీనికి రీచ్ అవుతుంది. దీనికి రీచ్ అయిన తర్వాత గాల్గీలోకి అది తీసుకుంటుంది. మళ్ళీ అగైన్ గాల్గీ ఏం చేస్తుంది అంటే దట్ ప్రొడ్యూసెస్ ది వన్ మోర్ ట్రాన్స్పోర్ట్ వెసికల్. దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ ట్రాన్స్పోర్ట్ వెసికల్. ఈ వెసికల్ ఏమంటారంటే ఎర్లీ ఎండోజోమ్ అంటారు. దాన్ని ఏమన్నారు? ఎర్లీ ఎండోజోమ్. ఈ ఎర్లీ ఎండోజోమ్ లో ఏముంది? ఈ యొక్క ఎంఎస్సి క్లాస్ 2 ఉంది. ఎంఎస్సి క్లాస్ 2 ఉంది. ఆ ఎంఎస్సి క్లాస్ 2 మీద ఎవరున్నారు? ఇన్వారెంట్ ప్రోటీన్ ఉంది. ఎర్లీ ఎండోజోమ్ తర్వాత ఎవరు ఏర్పడతారు? లేట్ ఎండోజోమ్ ఏర్పడుతుంది. లేట్ ఎండోజోమ్ లోపల ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ఇన్వారెంట్ ప్రోటీన్ నేను తగ్గించుకుంటూ వస్తా ఉన్నా. ఇక్కడ చాలా పెద్దగా ఉంది, ఇక్కడ కొద్ది తగ్గించినాను, ఇక్కడ ఇంకా తగ్గించినాను. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు ఏంటి? ఇది ఎర్లీ, ఇది లేట్ ఎండోజోమ్. లేట్ ఎండోజోమ్ మళ్ళీ పైన ఎక్కడ రీచ్ అవ్వాలి? లైసోజోమ్ గా కన్వర్ట్ అవ్వాలి. ఒకసారి చూడండి, ఎర్లీ ఎండోజోమ్, లేట్ ఎండోజోమ్, లైసోజోమ్. ఈ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. ఎర్లీ ఎండోజోమ్, లేట్ ఎండోజోమ్, లైసోజోమ్. లైసోజోమ్ కి లేట్ ఎండోజోమ్ కాస్త లైసోజోమ్ గా కన్వర్ట్ అవుతుంది. లైసోజోమ్ లోపల ఏముంది అంటే ఇప్పుడు ఒక్కసారి చూడండి. ఇక్కడ పెద్దగా ఉన్నటువంటి ఇన్వేరెంట్ చైన్ ఇక్కడ తగ్గింది, ఇక్కడ ఇంకా తగ్గింది, ఇక్కడికి వచ్చేసరికి ఇంకా తగ్గింది. ఎందుకు తగ్గింది అనేది క్వశ్చన్. ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే ఎర్లీ ఎండోజోమ్ లోపల పిహెచ్ ఇంత ఉంటుంది, లేట్ ఎండోజోమ్ లోపల పిహెచ్ ఇంత ఉంటుంది, లైసోజోమ్ లోపల పిహెచ్ ఇంత ఉంటుంది. వీటి మూడింటి లోపల డిఫరెంట్ ఎంజైమ్స్ యాక్టివ్ గా ఉంటాయి. ఎర్లీ ఎండోజోమ్స్ లో ఉన్నటువంటి ఎంజైమ్స్ ఇక్కడ ఉన్నటువంటి ఇన్వేరియంట్ చైన్ ని ఏం చేస్తుందంటే కొద్దిగా డైజెస్ట్ చేస్తుంది. అక్కడ నుంచి ఇది లేట్ ఎండోజోమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎంజైమ్స్ దాన్ని కూడా ఇంకా కొంత డైజెస్ట్ చేసేస్తుంది. మిగిలినటువంటి చిన్న ముక్క పెప్టైడ్ అంటారు. ఆ పెప్టైడ్ ఏమైంది అంటే ఈ విధంగా ఎంఎస్సి క్లాస్ 2 మీద ఉంది. ఇక్కడ ఏమన్నాం? ఇన్వారెంట్ చైన్ అన్నాం. ఇక్కడికి వచ్చేసరికి దీని పేరు మారిపోతుంది. దాన్ని ఏమంటారంటే క్లిప్ అంటారు. CLIP క్లిప్ అంటారు. అంటే ఏంటి? ఎంఎస్సి క్లాస్ 2 ఇది క్లాస్ 2 తో అసోసియేటెడ్ గా ఉంది కాబట్టి క్లాస్ 2 అసోసియేటెడ్ ఇన్వారియంట్ పెప్టైడ్. క్లాస్ 2 అసోసియేటెడ్ ఇన్వారియంట్ పెప్టైడ్. ఇది చైన్ అంటే పెద్దది, పెప్టైడ్ అంటే చిన్నది. ఎందుకు చిన్నగా అయింది? ఎండోజోమ్స్ లో ఉన్నటువంటి ఎర్లీ లేట్ ఎండోజోమ్స్ లో ఉన్నటువంటి ఎంజైమ్స్ వాటిని డైజెస్ట్ చేయడం వల్ల పెద్ద చైన్ కాస్త చిన్నగా అయిపోయింది. అందుకోసమే క్లాస్ 2 అసోసియేటెడ్ ఇన్వారియంట్ పెప్టైడ్. ఈ ఇన్వారియంట్ పెప్టైడ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, ఎంఎస్సి క్లాస్ 2 లైసోజోమ్ లోకి వచ్చింది. ఇక్కడ నుంచి ఏమొచ్చినాయి? లైసోజోమ్ లోకి పెప్టైడ్స్ వచ్చినాయి.
ఈ పెప్టైడ్స్ ఏమవ్వాలి, దీనిలోకి బైండ్ అవ్వాలి. కానీ బైండ్ అయ్యే ఛాయిస్ ఉందా? లేదు. అదే ఛాయిస్ ఉంటే ఇవి ఇక్కడే బైండ్ అయ్యేది, కానీ జరగలేదు. జరగకపోవడానికి కారణం ఎవరు? ఇక్కడ వచ్చేసి ఇన్వారెంట్, ఇక్కడ వచ్చేసి క్లిప్. మరి క్లిప్ వెళ్ళిపోవాలి. ఇలా వెళ్ళిపోవాలంటే క్లిప్ ని తీసేసేసి ఈ యొక్క యాంటీజెన్ ని పెట్టే వాళ్ళు ఎవరంటే HLA-DM అనే ఒక ప్రోటీన్. HLA-DM అనే ప్రోటీన్ వచ్చేసి ఇన్వారెంట్ ప్రోటీన్ తో కాంపిటీషన్ లో ఉంటది. అప్పుడు ఇన్వారెంట్ ప్రోటీన్ ఏమవుతుంది అంటే రిలీజ్ అయిపోతా ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూడండి. ఇన్వారెంట్ ప్రోటీన్ ఏమవుతుంది? రిలీజ్ అయింది. వన్స్ ఇన్వారెంట్ ప్రోటీన్ రిలీజ్ అయిపోతే ఏం మిగులుతుంది అంటే కేవలం MSC మిగులుతుంది. ఇప్పుడు ఈ MSC మీదకి ఎవరు వస్తున్నారు? ఈ పెప్టైడ్స్ వచ్చేసి ఇట్లా బైండ్ అయ్యాయి. అంటే చూడండి, ఇన్వారెంట్ నథింగ్ బట్ క్లిప్ ని రిమూవ్ చేయడానికి ఎవరు కావాలి? HLA-DM కావాలి. HLA-DM ఎంటర్ అయితే క్లిప్ వెళ్ళిపోతుంది. క్లిప్ వెళ్ళిపోయిందంటే ఎంటీ క్లెఫ్ట్ ఏర్పడుతుంది. ఆ ఎంటీ క్లెఫ్ట్ లోకి ఇదే లైసోజోమ్ లో ఉన్నటువంటి ఈ పెప్టైడ్స్ వచ్చి బైండ్ అవుతాయి. వన్స్ పెప్టైడ్స్ బైండ్ అయిన తర్వాత అగైన్ లైసోజోమ్ ఏం చేస్తుందంటే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ వెసికిల్ ద్వారా ఏం చేస్తుంది అంటే చూడండి, ఈ మెంబ్రెయిన్ మీదకి పంపిస్తుంది. ఈ మెంబ్రెయిన్ మీద ఇప్పుడు ఏముంది అంటే చూడండి, ఓకే, దిస్ ఈస్ ఆల్ఫా 1, దిస్ ఈస్ ఆల్ఫా 2, బీటా 1, బీటా 2. దీని మీద ఏముంది అంటే ఒక యాంటీజెన్ ఉంది. దిస్ ఈస్ కాల్డ్ as యాంటీజెన్. ఈ మొత్తం కాంప్లెక్స్ MSC. వన్స్ MSC2 వచ్చేసింది. MSC2 మీదకి ఎవరు వచ్చేసినారు అంటే యాంటీజెన్ వచ్చింది. ఈ యాంటీజెన్ రికగ్నైజ్ చేసేది ఎవరు? అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, టీ హెల్పర్ సెల్. యాంటీజెన్ రికగ్నైజ్ చేసేది ఎవరు? టీ హెల్పర్ సెల్. ఈ టీ హెల్పర్ సెల్ ఏం చేస్తుంది అంటే MSC క్లాస్ 2 మీద ఉన్నటువంటి బీటా సబ్ యూనిట్స్ ని రికగ్నైజ్ చేస్తుంది. ఫస్ట్ బీటా సబ్ యూనిట్స్ రికగ్నైజ్ చేసి దీన్ని ఏమంటారంటే CD4 రిసెప్టార్ అంటారు. ఏమన్నారు? CD4 రిసెప్టార్. అదే విధంగా ఇదే ఏం చేస్తుందంటే ఇంకో రిసెప్టార్ ద్వారా ఏం చేస్తుందంటే ఈ యొక్క MSC క్లాస్ 2 మీద ఉన్నటువంటి యాంటీజెన్ కు బైండ్ అవుతుంది. ఈ రిసెప్టార్ పేరు TCR, టీ హెల్పర్ సెల్ రిసెప్టార్ అని అర్థం. ఓకే, వన్స్ ఈ కాంబినేషన్ ఏర్పడితే టీ హెల్పర్ సెల్ దట్ ప్రొడ్యూసెస్ సమ్ సైటోకైన్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? కొన్ని సైటోకైన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. వన్స్ సైటోకైన్స్ ప్రొడ్యూస్ అయితే ఈ సైటోకైన్స్ ఏం చేస్తాయంటే ఇట్ యాక్టివేట్స్ ది బి సెల్స్. బి సెల్ యాక్టివేట్ అయినప్పుడే బి సెల్ రెండుగా డివైడ్ అవుతుంది. ఒకటి ప్లాస్మా సెల్, రెండోది మెమోరీ సెల్. ప్లాస్మా సెల్ ఏం చేస్తుందంటే దట్ ప్రొడ్యూసెస్ ద యాంటీబాడీ. ఈ యాంటీబాడీకి ఎవరికి అగైనెస్ట్ గా? దీనికి అగైనెస్ట్ గా. యాంటీబాడీ దేనికి అగైనెస్ట్ గా? దీనికి అగైనెస్ట్. ఇది పెద్ద ఆర్గానిజం, పెద్ద వైరస్. ఆ వైరస్ యొక్క చిన్న పార్ట్ ఇక్కడ ఉంది, పెప్టైడ్ ఉంది. ఆ పెప్టైడ్ దేని మీద ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వైరస్ దీని మీద ఉన్నటువంటి పెప్టైడ్ అనుకుందాం, ఇట్లా ఉన్నాయి అనుకుందాం. ఈ పెప్టైడ్స్ వచ్చేసి ఇక్కడ బైండ్ అయినా అనుకుందాం. ఆ పెప్టైడ్ కి అగైనెస్ట్ గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాయి. ఇప్పుడు ఈ యాంటీబాడీస్ వెళ్ళి ఎక్కడ బైండ్ అవుతాయి? ఈ పెప్టైడ్ కి ఇట్లా బైండ్ అవుతాయి. క్లియరా? ఈ విధంగా ఏం జరుగుతుందంటే ఒక MSC క్లాస్ 2 ద్వారా ఎక్సోజీనస్ యాంటీజెన్ అనేది ప్రాసెస్ చేయబడి దాని యొక్క ఒక సెల్ యొక్క యాంటీజెన్ ప్రజెంటింగ్ సెల్ మీద ప్రజెంట్ చేయబడుతుంది. అప్పుడు టీ హెల్పర్ సెల్ యాక్టివేట్ అవుతాయి, సైటోకైన్స్ రిలీజ్ చేస్తుంది, బి సెల్ యాక్టివేట్ అవుతాయి, ప్లాస్మా సెల్ యాక్టివేట్ అవుతుంది, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. యాంటీబాడీస్ వచ్చి దీనికి బైండ్ అవుతాయి. వన్స్ యాంటీబాడీస్ బైండ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చాలా వరకు ఎవరు చెప్పరు. యాంటీబాడీ బైండ్ అయింది అంటే ఇంకా ఆల్మోస్ట్ మనకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఈ యొక్క వైరస్ చనిపోతుంది, బ్యాక్టీరియా చనిపోతుంది అంటారు. మరి ఎలా చనిపోతుంది? మాక్సిమం ఈ ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ప్లేస్ లో అవైలబుల్ అవుతుంది. ఓకే, మెటీరియల్ లో కూడా చాలా ఏ మెటీరియల్ లో కూడా ఎవరు ఇక్కడ వరకే ఇస్తారు, అంతే. ఇక్కడ వరకు కూడా కాదు, ఇక్కడ వరకు ఇస్తాడు. మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా ఎవరు చెప్పరు. ఏంటి ఈ ప్రాసెస్? ఇక్కడ నుంచి ఇదంతా జరిగి యాంటీబాడీ ప్రొడక్షన్ అవుతుంది, ఇదంతా ఎవరు చెప్పరు. జస్ట్ ప్రాసెసింగ్, యాంటీజెన్ ప్రాసెసింగ్ అంటారు. కానీ నేనేం చేస్తున్నాను అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. ఓకే, ఇంకా ఎక్కడ కూడా చదువుకున్నా ఈజీ అవ్వాలి. ఇమ్యునాలజీ అంటే ఈజీ అయిపోవాలి. ఏంటి ఈ యొక్క వైరస్ ఏ విధంగా చనిపోతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఒక వైరస్ ఉంది. వైరస్ మీద ఏవో ప్రోటీన్స్ ఉన్నాయి అనుకుందాం. ఆ ప్రోటీన్స్ కి ఎవరు బైండ్ అయినారు, ఎవరు ప్రొడ్యూస్ అయినారు అగైనెస్ట్ గా?
యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయినాయి, ఆ యాంటీబాడీస్ వచ్చేసి ఇట్లా బైండ్ అయినాయి అనుకుందాం. ఓకే, ఇంకా ఇంకా నీట్గా తీసుకోవాలి అంటే ఇట్లా బైండ్ అవుతాయి. ఓకే, ఈ యాంటీబాడీ ఈ రీజన్ ఏమంటారు? ఎఫ్సి రీజన్ అంటారు. దీన్ని ఏమంటున్నారు? ఎఫ్ఏబి అంటున్నారు. ఎఫ్ఏబి యాంటీజెన్ బైండింగ్ సైట్ ఫ్రాగ్మెంట్ ఆఫ్ క్రిస్టల్ యాంటీబాడీ స్ట్రక్చర్ లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ద వైరస్. వైరస్ మీద యాంటీజెన్స్ ఉన్నాయి, వాటన్నిటికి వచ్చేసి యాంటీబాడీ ప్రొడ్యూస్ అయినాయి. ఈ యాంటీబాడీస్ ఇక్కడ ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ లో ప్రొడ్యూస్ అయిన తర్వాత యాంటీబాడీస్ బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. యాంటీబాడీ బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతూ ఉండేసేసి ఏం చేస్తాయంటే ఎక్కడెక్కడైతే ఈ వైరస్ ఉంటుందో ఆ వైరస్ ఉన్న ప్లేస్ కి వెళ్ళేసి ఆ వైరస్ మీద ఉన్నటువంటి ఈ యాంటీజెన్స్ కి బైండ్ అవుతుంది. ఇక్కడ వరకు క్లియర్. బైండ్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? యాంటీబాడీ బైండ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే ఈ వైరస్ యొక్క టాక్సిన్, ఒకవేళ ఈ వైరస్ కనుక టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేస్తా ఉంది అనుకుందాం, దానివల్ల మనకి ఏదైనా డిసీజ్ వచ్చింది అనుకుంటే ఆ టాక్సిన్స్ ప్రొడ్యూస్ చేయకుండా ఆ టాక్సిన్స్ ని నల్లిఫై చేస్తుంది ఎవరు అంటే యాంటీబాడీ. యాంటీబాడీ బైండ్ అయిందంటే టాక్సిన్స్ నల్లిఫై అయిపోతాయి. టాక్సిన్స్ నల్లిఫై. రెండోది తర్వాత దాని యొక్క ఏమంటారంటే డివిజన్ ఆగిపోతుంది. డివిజన్ అనేది జరగదు. ఈ వైరస్ కి యాంటీబాడీస్ ఎప్పుడైతే బైండ్ అవుతాయో వైరస్ ఒక సెల్ 2 వైరస్లుగా మారదు, 2 4గా మారదు. అట్లా బాడీ లోపల వైరస్లు మల్టిప్లికేషన్ జరగదు. దానివల్ల ఏమవుతుందంటే వైరస్లు అన్ని చనిపోతాయి. మనకు ఒక ఆ డిసీజ్ ఏదైతే ఉంటుందో ఆ వైరస్ డిసీజ్ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుంది. ఫస్ట్ డివిజన్ ఆగిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. డివిజన్ ఆగిపోయిందంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఏదైనా బాడీలోకి వెళ్ళిన తర్వాత డివిజన్ అవుతేనే దాని యొక్క సింటమ్స్ కనబడతాయి, లేకపోతే కనబడదు. ఫస్ట్ పాయింట్. తర్వాత చూడండి మ్యాక్రోఫేజెస్ ఫాగోసైటోసిస్ చేస్తాయి. ఫాగోసైటోసిస్. ఒక వైరస్ ఉంది, వైరస్ కు బైండ్ అయినటువంటి యాంటీబాడీస్ లో ఈ రీజన్ ఎఫ్సి రీజన్ అన్న ఈ ఎఫ్సి రీజన్ ఎవరికి బైండ్ అయ్యే ఛాయిస్ ఉంటుందంటే మ్యాక్రోఫేజెస్ కు బైండ్ అవుతుంది. వన్స్ మ్యాక్రోఫేజ్ బైండ్ అవుతే ఏమవుతుంది? ఈ మ్యాక్రోఫేజ్ ఈ వైరస్ మొత్తం పార్టికల్స్ ని లోపలికి మింగేస్తుంది, ఇంక్లూడింగ్ యాంటీబాడీ. లోపలికి మింగేసి ఈ వైరస్ ఎవరికి ఇస్తుంది? లైసోసోమ్ కి ఇస్తుంది. ఈ లైసోసోమ్ లోపల ఏమవుతుంది? ఈ యొక్క మొత్తం వైరస్ చిన్న చిన్న ముక్కలు అవుతుంది. ఇదే క్లాస్ లో చెప్పినాడు ఆయన. సేమ్ ప్రొసెసర్. కాబట్టి సెకండ్ ఏంటి? ఇది. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్. న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటే మనం పుట్టినప్పుడే బై బర్త్ మన బాడీ లోపల ఉండేటటువంటి కిల్లర్ సెల్స్ కిల్ చేస్తాయి అంతే. ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ ఏం చేస్తాయంటే ఎక్కడైతే వైరస్ కి యాంటీబాడీ బైండ్ అయినాయో యాంటీబాడీ బైండ్ అయినటువంటి ఇలాంటి కండిషన్ లో ఉన్నటువంటి వీటిని ఎన్కే సెల్స్ రికగ్నైజ్ చేసి ఈ సెల్స్ ని చంపేస్తాయి, కిల్ చేసేస్తాయి. దానికి ఒక మెకానిజం ఉంది, జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే. తర్వాత చూడండి ఫోర్త్ ది కాంప్లిమెంట్ ప్రోటీన్స్. కాంప్లిమెంట్ ఫిక్సేషన్. కాంప్లిమెంట్ ఫిక్సేషన్ అంటే ఏం లేదు, ఈ కండిషన్ లో ఉన్నటువంటి వీటికి ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఎఫ్సి రీజన్ కి వచ్చేసేసి కాంప్లిమెంట్ ప్రోటీన్స్ బైండ్ అవుతాయి. సమ్ ప్రోటీన్స్, ఇమ్యూన్ ప్రోటీన్స్. ఎప్పుడైతే ఈ ప్రోటీన్స్ బైండ్ అయిందో అగైన్ ఈ ప్రోటీన్స్ రికగ్నైజ్ చేసేవి ఏంటంటే అగైన్ మైక్రోవేవ్స్ కూడా రికగ్నైజ్ చేస్తాయి. రెండో విషయం ఏంటంటే ఎక్కడైతే కాంప్లిమెంట్ బైండ్ అయిందో ఆ కాంప్లిమెంట్ ఏం చేస్తుందంటే ఈ యొక్క సెల్ మీదకి కొంత ప్రెషర్ ని కలగజేస్తుంది, దానిలో హోల్స్ చేస్తుంది. హోల్స్ చేయడం వల్ల కంటెంట్స్ అన్ని బయటకు వచ్చేసి ఈ సెల్ అనేది చనిపోతా ఉంటుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇదే కాంప్లిమెంట్ ఏం చేస్తుంది అంటే మళ్ళీ ఇన్ఫ్లమేషన్ ని కలగజేస్తుంది. కాంప్లిమెంట్ ప్రోటీన్స్ బైండ్ అయినాయంటే ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా వన్స్ ఇన్ఫ్లమేషన్ జరిగిందంటే సెల్ డై అవుతుంది. దేర్ ఆర్ మెనీ మెకానిజం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే మ్యాక్రోఫేజ్ ఫాగోసైటోసిస్ మనకు తెలుసు, టాక్సిన్స్ నలిఫై చేస్తే ఇది ఈజీ. కానీ కాంప్లిమెంట్ ఫిక్సేషన్ ఇస్ ద బ్రాడ్ మెకానిజం. తర్వాత ఇన్ఫ్లమేషన్ ఇస్ ద బ్రాడ్ మెకానిజం. ఈ రెండు మెకానిజమ్స్ కూడా ఇక్కడ వర్క్ అయ్యేసేసి ఏం చేస్తాయంటే ఈ యొక్క వైరస్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో, వైరస్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చంపేస్తాయి. ఇవి యాక్చువల్ గా మనకున్న టోటల్ ఇమ్యునాలజీలో ఉన్నటువంటి, నిన్న నేనేం చెప్పినాను, ఎండోజీనస్ యాంటీజెన్ ఏర్పడినప్పుడు ఏం జరుగుతుందంటే గ్రాండ్ జెమ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, అదేవిధంగా పర్ఫోరిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ యొక్క సెల్ ని, మన బాడీలో ఉన్న సెల్ ని, ఇన్ఫెక్టెడ్ సెల్ ని చంపేస్తాయని చెప్పి పాయింట్ 1. ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇన్ఫెక్టెడ్ సెల్ కాదు, ఆల్రెడీ వైరస్ ని చంపుతుంది ఇది.
ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది, ఇక్కడ బాడీలోకి వచ్చినటువంటి వైరస్ ని చంపుతుంది. నిన్నటి ప్రాసెస్ లో ఏం చెప్పినాము, వైరల్ పార్టికల్ కనుక లోపల సింథసిస్ అయితే మన యొక్క సెల్ లోపల ఇంప్రాపర్ ప్రోటీన్ సింథసిస్ అయ్యి ట్యూమర్ కలిగి చేస్తుంది అనుకుంటే మొత్తం ఆ సెల్ ని చంపేస్తుంది. కానీ ఇక్కడ వైరస్ ని చంపుతుంది, మన సెల్ ని చంపట్ల. చాలా చాలా ఇంపార్టెంట్. వైరస్ ని చంపేస్తున్నాయి. ఇది దానికి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్. ఓకే, ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నా. మీకు కానీ అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.